నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతోందో, రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సందడి తరహాలో వాతావరణం వేడెక్కుతోంది. దానికి కారణం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రగడ. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. కానీ రాష్ట్రంలో రాజకీయ వేడి మాత్రం రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, భాజపా ఇప్పటికే ఈ ఎన్నికలపై దృష్టి సారించాయి. మరి ఎవరికి గెలిచే ఛాన్స్లున్నాయి? క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది? ఇప్పుడు దీని గురించే మీతో మాట్లాడబోతున్నా. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇవి ఒక రకంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటివి. ఎందుకంటే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పరిధిలోనే దాదాపు 14 లక్షల మందికి పైగా పట్టభద్ర ఓటర్లున్నారు. ఒక నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానంలోనే 4 లక్షలకు పైగా ఓటర్లుండగా ఈ 3 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ వాతావరణాన్ని ఈ ఎన్నిక ప్రభావితం చేయనుంది. అందుకే ఈ సమరాన్ని ప్రధాన పార్టీలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్నాయి. పట్టభద్రులిచ్చే తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక సంకేతాన్ని పంపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల్లో ఈ ఎన్నికల పట్ల తీవ్ర ఉత్సాహం కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్న బీఆర్ఎస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్ ఎన్నికలతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెగ్గడం ద్వారా రాజకీయ మైలేజ్ సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ తరఫున పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నాయకుల్లో గట్టి పోటీ నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్నల పదవీ కాలం ముగియనుండటంతో కొత్త అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ వాణిదేవి పోటీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుండగా అక్కడ ఒక మాజీ ఐఆర్ఎస్ అధికారితో పాటు శాప్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నేత ఆంజనేయ గౌడ్ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానానికి సంబంధించి గతంలో పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి పేరును మళ్లీ పరిశీలించే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. పాలనపై ప్రజల అంచనాలు, పట్టభద్రుల అసంతృప్తితో పాటు ప్రజా ఆకాంక్షలు ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వచ్చినా అది భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ కంగారు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన జాబ్లు వేలల్లోనే ఉన్నాయి. అందులో కూడా మెజార్టీ నోటిఫికేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఆ పరీక్షలకు సర్టిఫికెట్లు ఇచ్చి తమ ఖాతాలో వేసుకునేందుకు ట్రై చేసింది కాంగ్రెస్. అయితే నిరుద్యోగుల్లో మాత్రం తీవ్ర ఆగ్రహం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా తమను మోసం చేసింది అని మండిపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభావం ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలపై పడనుంది. అంటే కాంగ్రెస్ ఓటమి దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా పట్టభద్రుల ఓటు బ్యాంకుపై గట్టి ఆశలు పెట్టుకుంది. సాధారణంగా పట్టభద్రుల నియోజకవర్గాల్లో విద్యావంతులు, ఉద్యోగులు, యువత ఓటర్లుగా ఉంటారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఏదైనా తమ వైపు తిరుగుతుందేమోనన్న ఆశలో ఉంది బీజేపీ. మొత్తానికి చూస్తే ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, విద్యారంగం సమస్యలు, అభివృద్ధి వంటి అంశాలే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారే అవకాశం ఉంది. మరి ఈ త్రిముఖ పోరులో పట్టభద్రుల నాడి ఎటువైపు ఉందనేది ఆసక్తికరం. ఏదేమైనా ఈ 2 స్థానాల్లో సాధించే విజయం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనుంది. మరి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, మీ ప్రాంతంలో పరిస్థితి ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.